ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 మహావాక్యరత్న ప్రభావళి ఉపదేశవాక్య ప్రకరణము మహావాక్య విచారము తత్వమసి మహావాక్య విచారణ జీవబ్రహ్మ ఐక్య సిద్ధాంతము 8వ భాగము ఆఖరి భాగం. స య ఏషో అణిమయీ ఏతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. ఈనాడు ఈ మహావాక్యాన్ని ప్రకరణ గ్రంథాలు ఎలా దర్శించాయి అనేదాన్ని చూస్తాం. నిన్నను ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలలో మహావాక్య సమన్వయం చేశాం. ఈనాడు ప్రకరణ గ్రంథాలు, మహావాక్య బోధన. ఈ మహావాక్యం ఉపనిషత్తులు పరమ ప్రమాణం, భగవద్గీత ఆ ప్రమాణానికి స్మృతి వ్యాఖ్యానం. అయితే అద్వైత వేదాంత అధ్యయనంలో ఒక ప్రశ్న సహజంగా ఉద్భవిస్తుంది. ఉపనిషత్తులలో సంక్షిప్తంగా సందర్భానుసారంగా బోధించబడినటువంటి మహావాక్య అర్థాన్ని సాధకుడు క్రమ పద్ధతిలో ఎలా గ్రహించాలి? ఈ అవసరం కోసమే ప్రకరణ గ్రంథాలు ఆవిర్భవించాయి. శంకర భగవత్పాదులు కంకణం కట్టుకుని అనేక ప్రకరణ గ్రంథాలు తయారు చేశారు. వారి ప్రత్యక్ష శిష్యులు, తరువాతి అద్వైత ఆచార్యులైనటువంటి విద్యారణ్యులు మొన్నగు వారు రచించినటువంటి ఈ గ్రంథాలు క్రొత్త సిద్ధాంతాలు కావు. ఉపనిషత్తుల తాత్పర్యాన్ని విద్యార్థి మనస్సుకు సులభముగా అవగతమయ్యే విధంగా వ్యవస్థీకరించడానికి ప్రకరణ గ్రంథాలు ఏర్పడ్డాయి. ఈ ప్రకరణ గ్రంథాలు శృతికి ప్రత్యామ్నాయాలు కావు, శృతికి ప్రకాశకాలు. ఈ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము ఉపదేశ సాహస్రి. ఇది శంకర భగవత్పాదుల ముఖ్యమైనటువంటి రచన. ఇందులో గురువు శిష్య సంభాషణల ద్వారా మహావాక్య బోధ ఎలా సంభావించాలో, శ్రవణం ఎలా మననానికి, మనన నిధిధ్యాసనకు, నిధిధ్యాసన స్వరూపనిష్టకు దారితీస్తుందో అత్యంత సహజంగా వివరించబడింది. ఈ గ్రంథంలోని ప్రధాన ఉద్దేశం ఆత్మ ఎప్పటికీ సిద్ధస్వరూపమే. జ్ఞానం వలన ఆత్మ కొత్తగా ఉత్పత్తి చేయబడదు, అవిద్య మాత్రమే నివర్తించబడుతుంది. ఇదే తత్వమసి వాక్యానికి శంకరుల ప్రత్యక్ష బోధనారూపం. ఆపై వాక్యవృత్తి అని ఒక ప్రకరణ గ్రంథాన్ని రచించారు. లఘువాక్య వృత్తి కేంద్రీకృత రూపంలో ఈ మహావాక్యాని కోసమే ఒక గ్రంథాన్ని తయారు చేశారు. గ్రంథం మొత్తం మహావాక్య పదాలపై ఆధారపడి నిర్మితమైంది. తత్, త్వం, అసి అనే 3 పదాల వాచ్యార్థ, లక్ష్యార్థ విచారం, ఉపాసి, నిరసన, అభేద నిర్ణయం ఇవన్నీ అత్యంత సంక్షిప్తంగా, ఎంతో గంభీరంగా ప్రతిపాదించబడ్డాయి. ఇదే భాగత్యాగ లక్షణం అనే వ్యాఖ్యాన విధానాన్ని ప్రవేశపెట్టి ఈ గ్రంథం విశిష్టమైనటువంటి పాత్ర పోషించింది. ఈ వాక్యవృత్తి మనము గత 7 రోజులుగా చూస్తున్నది ముఖ్యంగా ఈ వాక్యవృత్తిలోని విశ్లేషణలనే చూస్తున్నాం. వివేక చూడామణి అద్వైత సాధనకు సంపూర్ణ మార్గదర్శి. ఉపనిషత్తులు నేరుగా మహావాక్యాన్ని ప్రకటిస్తే వివేక చూడామణి ఆ మహావాక్యాన్ని గ్రహించగల అర్హతను,
అధికారిత్వాన్ని ఎలా సంపాదించాలో వివరిస్తుంది. నిత్య అనిత్య వస్తు వివేకం, వైరాగ్యం, సమాధి, షట్క సంపత్తి, ముముక్షుత్వం, ఈ సాధనా చతుష్టయం ద్వారా మనస్సును సిద్ధపరచుకొని ఆ తరువాత మాత్రమే మహావాక్య బోధ సంపూర్ణ ఫలాన్ని పొందవచ్చని ఈ గ్రంథం స్పష్టం చేస్తుంది. దేహం కాదు, ఇంద్రియాలు కావు, మనస్సు కాదు, బుద్ధి కాదు అనే ఆత్మానాత్మ వివేకము చివరకు బ్రహ్మైవాహమస్మి అనే నిశ్చయానికి దారితీస్తుంది. అందువలన వివేక చూడమని మహావాక్యానికి పూర్వసిద్ధి మరియు పరిపక్వత రెండింటినీ ఏకకాలంలో బోధిస్తుంది. శంకరుల ఇంకొక ప్రకరణ గ్రంథం ముఖ్యమైనది, ఆత్మబోధ. ఈ గ్రంథం మహావాక్యాన్ని తాత్విక వాదనల కంటే దృష్టాంతాల ద్వారా హృదయంగమం చేస్తుంది. మేఘాల వెనుక సూర్యుడు, మలిన దర్పణము, రజుత సర్ప భ్రాంతి, ఘటాకాశము, నీలాకాశము, ఇటువంటి దృష్టాంతాలన్నీ ఒకే సత్యాన్ని ప్రతిపాదిస్తాయి. ఆత్మ ఎప్పటికీ స్వయం ప్రకాశ రూపమే. అవిద్య కారణంగా మాత్రమే జీవత్వం అనుభవం అవుతోంది. జ్ఞానం కలిగిన తరువాత కొత్త ఆత్మ ఉత్పన్నం కాదు, ముందే ఉన్న స్వరూపమే స్పష్టమవుతుంది అంటూ ఈ గ్రంథము మహావాక్యార్థాన్ని తర్కబద్ధతతో పాటు అనుభవ సన్నిహితంగా చేస్తుంది. ఇట్లా ఉండగా అపరోక్షానుభూతి అనేటటువంటి ఒక గ్రంథము, ప్రకరణ గ్రంథము శంకరుల వారిదే. మహావాక్య ఫలితాన్ని ప్రత్యక్ష అనుభవ దృష్టిలో వివరిస్తుంది. పరమార్థ జ్ఞానం పరోక్షంగా ఉండకూడదని, స్వానుభూతిగా పరిణమించవలసి ఉందని ఈ గ్రంథం బలంగా నొక్కి చెప్తుంది. శ్రవణం ద్వారా కలిగిన నిశ్చయము మననం ద్వారా సందేహరహితమై, నిధిధ్యాసన ద్వారా అవిచ్ఛిన్న నిష్టగా మారినప్పుడే మహావాక్య బోధ జీవన సత్యమవుతుంది. ఈ గ్రంథంలో సాధన మరియు సిద్ధి ఉన్న అంతరాన్ని అత్యంత సున్నితంగా విశ్లేషించారు. వారిదే దృగ్దృశ్య వివేకం అనేటటువంటి గ్రంథంలో త్వంపద లక్ష్యార్థాన్ని అత్యంత విశ్లేషాత్మకంగా స్పష్టం చేశారు. దృశ్యమైన ప్రతిదీ అనాత్మ, దృక్ మాత్రమే ఆత్మ. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఏవైతే మనకు తెలుస్తున్నాయో అది అనాత్మ. అనాత్మ అనగానే అనాత్మ బెంగళూరులోను, ఆత్మ ఢిల్లీలోనూ లేదు. ఎక్కడ ఆత్మ ఉందో అక్కడే అనాత్మ ఉంది. ఆత్మను చూస్తూనే అనాత్మను నిరసించాలి. అనాత్మ నిరసన భావము ఆత్మను దర్శించడానికే గాని అనాత్మను ఒక విధముగా ఏవగింపుగా చూడడానికి కాదు. వాటిని ప్రకాశింపజేసే సాక్షి మాత్రమే నిత్యస్వరూపము. ఈ ఒక్క వివేకమే త్వంపదాన్ని దేహాభిమాన స్థాయి నుండి ప్రత్యేగాత్మ స్థాయికి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే దృగ్దృశ్య వివేచనం చేశానో కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచమంతా బ్రహ్మము తప్ప వేరేది కాదు. ఈ దృశ్య ప్రపంచములోనున్నటువంటి ఉపాధి లక్షణాలను తొలగిస్తే సరిపడుతుంది. అక్కడున్న చైతన్యము ప్రకాశిస్తూనే ఉంటుంది. అందువలన ఈ గ్రంథం మహావాక్యంలోని రెండవ పదాన్ని, ముఖ్యంగా త్వం పదాన్ని అవగతం చేసుకోవడానికి, దానిని వాక్యార్థం నుండి లక్ష్యార్థం వైపు నడిపించడానికి అపూర్వమైనటువంటి సాధన గ్రంథం. తరువాత అద్వైత సాంప్రదాయంలో విద్యారణ్య స్వాముల వారు పంచదశి అనే మహా ఉద్గ్రంథాన్ని రచించారు. విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకుంది. ఉపనిషత్తులు, శంకర భాష్యం, ప్రకరణ సంప్రదాయాన్ని సమన్వయపరుస్తూ అద్వైతాన్ని విస్తృత తాత్విక వ్యవస్థగా పంచదశిలో నిర్మించారు. చైతన్య ప్రతిబింబ సిద్ధాంతము, బింబ ప్రతిబింబ సిద్ధాంతము, అవచ్ఛేదవాదము, ఉపాధి విచారము, ఆనంద స్వరూప విశ్లేషణ, జీవన్ముక్తి, విదేహముక్తి, ఈ విషయాలన్నీ మహావాక్యంలోని అభేద బోధనను వివిధ కోణాలలో ఆవిష్కరించుతాయి. ముఖ్యంగా ఉపాధి వల్ల ఏర్పడే భేద ప్రతీతి, ఉపాధి నివృత్తి తరువాత స్వరూప ఏకత్వం అనే భావాన్ని పంచదశి అత్యంత సూక్ష్మంగా వివరిస్తుంది. అహమస్మి, అహమస్మి, అహమస్మి.
అహమస్మి, అహమస్మి. ఈ విధంగా ప్రకరణ గ్రంథాలు ఏ విధంగా ఇప్పుడు మనం చేసినటువంటి త్వంపద విచారాన్ని, వాచ్యార్థాన్ని విడిచిపెట్టి లక్ష్యార్థాన్ని గ్రహించడానికి కావలసినటువంటి సాధనలను, పటిష్టతను చేకూరుస్తాయి. అలాగే తత్పద విచారంలో ఈశ్వరునకు, నిర్గుణ పరబ్రహ్మకు ఉండేటటువంటి సూక్ష్మమైన భేదాన్ని గ్రహింపచేసి సమష్టి ఈశ్వరుని స్థాయి నుంచి, వాచ్యార్థం నుంచి లక్ష్యార్థం వైపు మనము ఏ విధముగా ఎదగాలో, అనగా ఆ పరబ్రహ్మమని తెలుసుకోవాలో ప్రకరణ గ్రంథాలు చక్కగా మనకు బోధించాయి. ఈ ప్రకరణ గ్రంథాలను సమగ్రంగా పరిశీలించినప్పుడు ఒక క్రమం కనబడుతుంది. ఇవి వేర్వేరు గ్రంథాలు కావు. ఉపదేశ సహస్రి బోధనా విధానాన్ని గురు శిష్య సంవాద రూపంలోను, వాక్యవృత్తి మహావాక్యం యొక్క తర్కాన్ని, లాజిక్ను, వివేక చూడమని సాధన సంపత్తి, ఆత్మనాత్మ వివేచనను, ఆత్మబోధ దృష్టాంత ప్రకాశాన్ని, అపరోక్షానుభూతి అనుభవ పరిపక్వతను, దృగ్దృశ్య వివేకము, సాక్షిరూప నిశ్చయాన్ని, పంచదశి తాత్విక విస్తరణను అందిస్తాయి. ఇవి పరస్పరం పోటీపడే గ్రంథాలు కావు. ఒకే అద్వైత సత్యాన్ని విభిన్న కోణాల్లో ప్రకాశింపచేసే దివ్య దీపాల వంటివి. అందువలన ప్రకరణ గ్రంథాలను అధ్యయనం చేసే సాధకుడు వాటిలో కొత్త సిద్ధాంతాలను వెదకవలసిన అవసరం లేదు. ప్రతి గ్రంథము చివరికి ఉపనిషత్తుల మహావాక్యాలకే తిరిగి తీసుకెళుతుంది. ఉపనిషత్తులే మూలం. శంకర భాష్యం వాటి యొక్క పిండితార్థం తాత్పర్యం. తాత్పర్య నిర్ణయంలో భాష్యాన్ని మించినటువంటిది లేదు. ప్రకరణ గ్రంథాలు ఆ నిర్ణయానికి శాసక బోధ. ఈ సంప్రదాయ ఏకత్వాన్ని గ్రహించినప్పుడు మాత్రమే అద్వైత వేదాంతము విభిన్న గ్రంథాల సమాహారం కాకుండా, అవునండి అద్వైత వేదాంతంలో 150 గ్రంథాలున్నాయి అనేటటువంటి భావన కాకుండా ఒకే అవిచ్ఛిన్న జ్ఞాన ప్రవాహంగా అనుభవం అవుతుంది. ఈ కారణంగానే మహావాక్యాన్ని తెలుసుకోవాలనుకునే సాధకుడు ప్రకరణ గ్రంథాలను ఉపనిషత్తులకు ప్రత్యామ్నాయాలుగా చదవకూడదు. ఉపనిషత్తుల హృదయాన్ని విపులీకరించే ఆచార్య బోధగా అధ్యయనం చేయాలి. అప్పుడు ప్రతి గ్రంథము చివరికి ఒకే పరమ సత్యాన్ని సూచిస్తుంది. ఇదే శంకరుల ప్రబోధము. జీవో బ్రహ్మైవ నాపరః. ఇదే తత్వమసి. జీవో బ్రహ్మయేవ నా అపరః అంటే ఏమిటి? జీవ అంటే త్వం పదార్థము, బ్రహ్మ అంటే తత్పదార్థము. ఈ రెండు ఒక్కటే. అసి జీవో బ్రహ్మ ఏవ నా అపరః అన్న తత్వమసి అన్న ఒక్కటే అర్థం. ఇదే శంకరుల ఉద్బోధన. ఇక నిధిధ్యాసన దృష్టితో చూడాలి ఈ వాక్యాన్ని. కేవలం మస్తిష్కంలో, బ్రెయిన్ సెల్లో ఒక నాలెడ్జ్గా బ్రహ్మము ఈక్వల్ టు జీవుడు, జీవుడే బ్రహ్మము అని తెలుసుకుంటే ప్రయోజనం లేదు. మనం బ్రహ్మంగా జీవించాలి, జీవుడుగా జీవించకూడదు. అదే నిధిధ్యాసన. మహావాక్య ఉపసంహారము ఇదే. మహావాక్య విచారానికి అంతిమ ఫలము ఏమై ఉంటుంది? కేవలం శాస్త్రజ్ఞానం కాదు కదా, స్వరూపమునందు నిలిచి ఉండుట. స్వరూప నిష్ఠ. నిష్ఠ అంటే దాని అందే స్థిరముగా ఉండడాన్ని నిష్ఠ అంటాం. స్వరూప నిష్ఠ. నిష్ఠ అంటే బాగా మడిగట్టుకుంటాడండి, 3 వేళ సంధ్యావందనం చేస్తాడండి అని అర్థం కాదు. నిష్ఠ అంటే దేని నిలిచి ఉండుట. దేని యందు? స్వరూప నిష్ఠ. ఉపనిషత్తులు బ్రహ్మాన్ని పరిచయం చేయడం కోసం బోధించవు. ఉపనిషత్తులు బ్రహ్మం ఇదిరా అని చూపడానికి బోధించవు. బ్రహ్మము నీవే అని నిశ్చయించడానికి బోధిస్తాయి. బ్రహ్మం ఇలా ఉంటుందండి అంటే బ్రహ్మం ఎక్కడో ఉంటుంది. బ్రహ్మము నీవే అంటే చాలా ఆలోచించవలసి ఉంటుంది. ఈ నిశ్చయం శ్రవణం ద్వారా ఉద్భవించి మననం ద్వారా సందేహరహితమై నిధిధ్యాసన ద్వారా అచంచలమైన స్వరూపనిష్టగా, ఆత్మనిష్టగా పరిపక్వం అవుతుంది, అవ్వాలి. అందువల్ల నిధిధ్యాసన కొత్త జ్ఞానాన్ని ఉత్పత్తి చేయదు. ఇప్పటికే లభించిన బ్రహ్మ ఆత్మైక్య నిశ్చయాన్ని స్థిరపరుస్తుంది.
ఇదే భగవత్పాదుల వ్యాఖ్యానాల సారాంశం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండండి. అహమస్మి, అహమస్మి. నిధిధ్యాసన అంటే కొంతసేపు కళ్ళు మూసుకొని నేనే బ్రహ్మము అని పదే పదే మనసులో చెప్పుకోవడం కాదు. అహమస్మి, అహమస్మి, అహమస్మి అని వాక్కు ద్వారా పదే పదే మనలో మనము బయటకు చెప్పుకోవడం నిధిధ్యాసనం కాదు. అద్వైత వేదాంతంలో ఇది భావన కాదు, నిశ్చయ నిష్ట. అంటే అహమస్మి అనగానే నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను అనే ఏకత్వ భావనలో నిలబడాలి. అప్పుడు అర్థం ఏమిటి? ప్రపంచంలో ఏది చూసినా విభిన్నంగా, ద్వైతంగా, వేరుగా, వేరుతనంగా, ఉపాధులుగా కనిపించిన దానిని సత్యత్వ బుద్ధి ఇవ్వకుండా మిథ్యత్వ బుద్ధితో చూస్తూ ఇవి కరిగిపోయేవే, ఉండనివి, క్షణికాలు అని తెలుసుకొని సర్వసమానత్వాన్ని సాధించడమే నిధిధ్యాసనం. ఇక్కడ సమానత్వం అంటే ఏదో కరుణతో, దయతో పక్కవారు నేను ఒక్కటే, కోతిగారికి బాధ నా బాధ ఒక్కటే అనేటటువంటి ఫిజికల్ యాంగిల్ కాదు. ఏది చూసినా సరే చైతన్యాన్ని చూడడం, చైతన్యానికి వినా ఉన్నటువంటి ఉపాధిని ఒక ప్రొజెక్షన్గా, ఒక రిలేటివ్ రియాలిటీగా, ఒక తాత్కాలికంగా ఏర్పడిన దానిగా, ఒక పరతంత్రంగా, ఒక దృశ్యంగా చూస్తూ చూచేటటువంటి ఇంద్రియాలతో అనుభవం అయ్యేటటువంటి ప్రతిదీ బ్రహ్మమే, ప్రతిదీ నేనే. బ్రహ్మమే అంటే మళ్ళీ ఎక్కడో ఉందనుకోవచ్చు అనే భావన రావాలి. ఒక వృక్షాన్ని చూస్తాం, ఆ వృక్షము నేనే అనే భావన రావాలి. నేనంటే ఈ ఉపాధి, చెట్టు ఒక ఉపాధి ఒకటవో కదా. నేనే అంటే చైతన్య స్వరూపంగా వృక్షమునకు నాకు ఎట్టి వ్యత్యాసం లేదు. అలాగే ఇతర వ్యక్తులు, ఇతర అనుభవాలు, ఇతర సమయాలు, దేశ కాల వస్తువులలో ఏ ఏ వైవిధ్యాన్ని చూస్తున్నాము అవన్నీ చైతన్యము యొక్క ప్రకటిత రూపాలే తప్ప వేరిండు కాదు అని తెలుసుకోవాలి. వ్యవహారం నుంచి పారిపోవడము ఆత్మజ్ఞానం కాదు. వ్యవహారంలో ఉంటూనే స్వరూప దర్శనం చేయడం, దీనినే భూత దర్శనం అంటూ మాండూక్యోపనిషత్తులో నేర్చుకున్నాం. భూతములను చూడడం కాదు, భూత దర్శనం అంటే స్వరూప దర్శనం, సత్య దర్శనం, పరమార్థ దర్శనం, ది అబ్సల్యూట్ యాంగిల్, నాట్ ద రిలేటివ్ యాంగిల్. అన్ఫార్చునేట్లీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 60-70 ఏళ్ల వరకు ద్వైత దర్శనంలో, యుక్తి దర్శనంలో, లౌకిక దర్శనంలో, తర్క దర్శనంలోనే, ఆ కోణంలోనే చూస్తున్నాం. ఆ కోణాన్ని విడనాడి భూత దర్శన కోణంలోకి మారడమే నిధిధ్యాసన. 5 నిమిషాలు, అరగంట కూర్చుని అహమస్మి అనడము నిధిధ్యాసన కాదు. అలా అనడం మంచిదే. ఎందుకు? ఈ భావన స్థిరపడడానికి. అయితే
ఇది కొద్దిపాటి సమయం చేసేటటువంటి అంశము కాదు, నిరంతరం. గాలి ఎన్నాళ్ళు పీల్చాలి? నిరంతరం. నిధిధ్యాసన నిష్టలో ఎప్పుడు ఉండాలి? నిరంతరం అంటూ తెలియాలి. శాస్త్ర ప్రమాణం ద్వారా తెలిసిన సత్యంలో మనస్సును పునః స్థిరపరచడం, దేహాభిమానంతో ఏర్పడే పూర్వ వాసనలను క్రమంగా బలహీనపరచడం, మనకి ఉన్న యాట్రిబ్యూట్స్, అటాచ్మెంట్స్, లేబెల్స్ను అన్నీ ఒకటిగా వదులుకోవడం, ప్రతి అనుభవంలో సాక్షి స్వరూపాన్ని మరువకుండా నిలవడం, ఇదే నిధిధ్యాసన. ఇది ఒక క్రొత్త అనుభవాన్ని వెతకడం కాదు, స్వరూపాన్ని మరిచిపోకుండా జీవించడం. కంఠచామీకర న్యాయం అని విన్నారు కదా, అలాగ మెడలోనున్న కంటెను తెలుసుకోవడమే తప్ప బయట వెతికితే దొరకదు. అది మెడలోనున్న కంటే మన దగ్గరే ఉన్నది, అది వేరుగా లేదు. మనకంటే మనమే స్వరూపంగా మనమే ఆత్మభావాన్ని పొంది ఉండడం. ఈ కారణంగానే శంకరులు శ్రవణమనన నిధిధ్యాసలను ప్రమాణంగా అంగీకరిస్తారు. బ్రహ్మజ్ఞానం శాస్త్ర ప్రమాణం ద్వారానే ఉద్భవిస్తుంది. ముఖ్యంగా శ్రవణంలో విషయం గట్టిగా తెలుస్తుంది. మనం ఆ జ్ఞానంలో ఉన్న తార్కిక సందేశాలను మననంలో తొలగించుకుంటాం. నిధిధ్యాసన విపరీత భావనను నివర్తిస్తుంది, ఉపాధి భావాన్ని తొలగిస్తుంది. నేను శరీరమే, నేను కర్తనే, నేను భోక్తనే అనే అనాదిగానున్నటువంటి సంస్కారాలను, వాసనలను, అలవాట్లను ఒక్కసారిగా అంతరించుకోవడం సాధ్యపడదు. జ్ఞానం వాటిని అసత్యమని నిర్ధారించినప్పటికీ, బ్రెయిన్లో నేను ఆత్మ శరీరం కాదు అని తెలిసినప్పటికీ, పూర్వ సంస్కారాల వల్ల అవి వ్యవహారంలోకి మళ్ళీ లాగేస్తాయి. నిధిధ్యాసన ఈ విపరీత అభిమానాన్ని క్రమంగా క్షీణింపజేస్తుంది. అందువలన నిధిధ్యాసన శ్రవణానికి ప్రత్యామ్నాయం కాదు. శ్రవణం ఎంత లోతుగా జరిగితే విషయం అంత స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైనది నిలుపుకోవడమే జ్ఞాననిష్ట, అదే నిధిధ్యాసన. భగవద్గీత ఈ స్థితిని స్థిత ప్రజ్ఞత్వం, బ్రహ్మభూత స్థితి, యోగారూఢత్వం వంటి పదాలతో మనకు బోధిస్తుంది. స్థితప్రజ్ఞుడు ప్రపంచాన్ని విడిచిపెట్టినవాడు కాదు, ప్రపంచం తన స్వరూపాన్ని మార్చలేదు అని తెలిసినవాడు. ప్రపంచంలో ఏ అంశము ఇన్క్లూడింగ్ మన బిఎంఐ కూడా నా స్వరూపాన్ని ముట్టుకోలేదు, స్వరూపాన్ని మార్చలేదు. అదే మాండుక్యంలో రేపు చదువుకోబోతాం. సుఖ దుఃఖాలు వస్తాయి, పోతాయి, ప్రశంస నింద కలుగుతాయి, లాభ నష్టాలు సంభవిస్తాయి, శీతోష్ణముల వలె వచ్చిపోయేవి. కానీ ఇవన్నీ శరీర మనోప్రపంచానికి సంబంధించినవని స్పష్టంగా తెలుసుకున్నందున సాక్షి చైతన్యాన్ని అప్పుడు సాక్షి చైతన్యంలో ఆ సాధకుని యొక్క నిష్ట ఇక కదలదు. ఇదే గీతలో చెప్పబడినటువంటి సమత్వం. సమత్వం యోగ ఉచ్యతే. విద్యా వినయ సంపన్నే పండితా సమదర్శిన. ఈ సమత్వం సాధన ఫలం కాదు, మహావాక్యజన్యమైనటువంటి పరిపక్వమైనటువంటి రూపం. ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి జీవన్ముక్తి ఇదే. జీవన్ముక్తుడు కొత్త లోకాలను పొందడు, వేరే వరల్డ్స్కి వెళ్ళి అక్కడ వేరే అనుభవాలను, ఆనందాలను, స్వర్గం వంటి వాటిని పొందడు, క్రొత్త శక్తులను సంపాదించడు. ఏవో సిద్ధులు లేకపోతే అలౌకికమైన మనుషులకు అతీతమైనటువంటి శక్తులు, బ్రహ్మజ్ఞానం వచ్చిన తరువాత ఈ శక్తులు ఏర్పడతాయని అనుకోకూడదు. విశేషమైన అనుభూతులలో ఎప్పుడూ మునిగిపోయే వ్యక్తి కాదు. ప్రత్యేకమైన అనుభూతి, బ్రహ్మానుభూతి అంటూ వేరే ఏం ఉండదు. అతని విశిష్టత అంతర్గత దృష్టిలో ఉంది. శరీరం ప్రారబ్ధవశాత్తు తన గమనాన్ని కొనసాగిస్తుంది. ఉండవలసిన నాళ్ళు ఉంటుంది, రాలిపోయే అవకాశం వస్తే, అవసరం వస్తే రాలిపోతుంది.
ఒక చెట్టు నుండి ఒక పువ్వు ఒక పండు రాలిపోవడాన్ని ఎవరు నిర్దేశించారు? రాలిపోకుండా ఉంటాయా పువ్వు కానీ పండు కానీ? మనస్సు కూడా వ్యవహారానికి అవసరమైనంత వరకు ఉపాధి ధర్మాలలో పనిచేస్తుంది. కానీ వాటితో తనకు స్వరూప సంబంధం లేదని స్పష్టమైనటువంటి నిశ్చయంలో ఎప్పుడూ చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ కారణంగానే శంకరాచార్యులు మోక్షాన్ని శరీర పాతం అంటే మరణానంతరం తరువాత కలిగే ఫలంగా కాక జ్ఞానోదయంతో సిద్ధించే జీవన్ముక్తిగా స్వరూపనిష్టగానే నిర్ధారిస్తారు. ఈ నిష్టకు మూలము తత్వమసి మహావాక్యమే. మొదట గురువు శిష్యునకు నీవే బ్రహ్మము అని ఉపదేశిస్తాడు. శిష్యుడు శ్రవణం ద్వారా ఆ వాక్యాన్ని గ్రహిస్తాడు. సందేహాలను మననం ద్వారా తొలగించుకుంటాడు. నిధిధ్యాసన ద్వారా దేహాభిమాన వాసనలను ఉపాధి ధర్మాలను అధిగమిస్తాడు. చివరకు అదే మహావాక్యం అతని అంతఃకరణంలో అహం బ్రహ్మాస్మి అనే అచంచల స్వరూప నిశ్చయంగా వికసిస్తుంది. ఈ పరిణామంలో కొత్త బ్రహ్మం లభించదు, కొత్త ఆత్మ ఉద్భవించదు. నశించేది ఒక్కటే, ఉపాధిగతమైన అవిద్య. ఈ మొత్తం విచారాన్ని వెనక్కి తిరిగి పరిశీలించినప్పుడు ఒక అపూర్వమైనటువంటి సమన్వయము కలుగుతోంది. ఛాందోగ్యోపనిషత్తు తత్వమసి అని ఉపదేశించింది. బృహదారణ్యకం అహం బ్రహ్మాస్మి అని ఉపదేశ ఫలాన్ని ప్రకటించింది. ఐతిరేయం ప్రజ్ఞానం బ్రహ్మ అని ఆ అభేదానికి స్వరూప లక్షణమైనటువంటి ఆ తత్పదము త్వంపదంలో ఉన్న చైతన్యాన్ని సూచించింది. మాండూక్యం అయమాత్మా బ్రహ్మ అని ప్రత్యేగాత్మనే బ్రహ్మమని నిర్ధారించింది. తైత్రీయం బ్రహ్మస్వరూపాన్ని, కఠోపనిషత్తు అంతర్ముఖ వివేకాన్ని, ఈశావాస్యం సమదర్శనాన్ని, ముండకం బ్రహ్మ విద్యా పరమార్థాన్ని అందించాయి. ఈ శృతి సమన్వయాన్నే భగవద్గీత జీవనాధార సాధనంగా విస్తరించింది. అదే తాత్పర్యాన్ని శంకర భగవత్పాదులు తమ భాషలో నిర్ణయించారు. తరువాతి ప్రకరణ గ్రంథాలు ఆ నిర్ణయాన్ని సాధకుని అంతఃకరణలో స్థిరపడేటట్టుగా వ్యవస్థీకరించాయి. అందువలన తత్వమసి ఒక ఉపనిషత్తులోని మహావాక్యం మాత్రమే కాదు, సమస్త వేదాంత ప్రవాహానికి హృదయం. ఇందులోనే శృతి, స్మృతి, యుక్తి, అనుభవం సంగమమై ఏకమవుతున్నాయి. ఇందులోనే శాస్త్రము, గురువు సాధన, జ్ఞానం పరిపూర్ణతను సిద్ధించుకున్నాయి. ఇందులోనే జీవుని అన్వేషణ ముగుస్తుంది. ఎందుకంటే వెదికింది కొత్త సత్యం కాదు, ఎప్పటి నుంచో తన స్వరూపంగా ఉన్న పరబ్రహ్మమే. ఈ కారణంగానే ఉద్దలక మహర్షి గారు శ్వేతకేతువు గారికి ఒక్కసారి కాదు 9 సార్లు అదే వాక్యాన్ని ఉపదేశించారు. అది పునరుక్తి కాదు, ప్రతి ఉపదేశంలో ఒక్కొక్క అవిద్యా పొరను తొలగించడం. శిష్యుడు చివరకు తెలుసుకోవలసింది ఒక్కటే. ఏమిటది? స య ఏష అణిమ ఐతదాత్మ్యం ఇదం సర్వం. ఐతద్ ఆత్మ్యం ఇదం సర్వం ఏతదాత్మ్యం తత్ సత్యం. అదే సత్యం, అదే సత్. స ఆత్మ, అది ఎక్కడో లేదు, అది అందరిలోనూ ఉన్న సర్వాంతర ఆత్మ. తత్వమసి, నీవు అదేయా అబ్బాయి శ్వేతకేశో. ఈ ఒక్క వాక్యంలోనే ఉపనిషత్తుల యొక్క ఆరంభము, వేదాంత విచార పరిపక్వత, శంకరాద్వైత నిర్ణయము, సాధకుని నిధిధ్యాసన, జీవన్ముక్తుని నిశ్చల నిష్ఠ అన్నీ అంతర్భూతమై ఉన్నాయి. అందువలన ఈ మహావాక్యం కేవల అధ్యయన విశేషమే కాక మానవ జీవితపు పరమ పురుషార్థాన్ని ప్రత్యక్షపరిచే జ్ఞాన దీపిక. ఆ దివ్యదీపం వెలుగులో తెలిసేది క్రొత్త ప్రపంచం కాదు, స్వయం ప్రకాశమైన స్వస్వరూపమే. ఇదే మహావాక్య దీపిక. తత్వమసి విచారము సమాప్తం. తత్వమసి, తత్వమసి, అహమస్మి, 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 సోహం, 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 అహమస్మి, 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 సోహం. తత్వమసి, అహం బ్రహ్మాస్మి. స్వస్తి.